హాయ్ ఫ్రెండ్స్, ఏజెడ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు జిలానీ. చాలామంది కామెంట్ చేశారు ఏమిటంటే, ఈ మాదిరిగా షార్ట్స్లో సినిమా హీరోలు వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అవునండి, నా ఛానల్కి మానిటైజేషన్ అయితే అవ్వలేదు, అవ్వదు కూడా. ఎందుకంటే మనం యూట్యూబ్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. అలాగే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదువుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా మంచిది. సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ వస్తుందా అన్నది కూడా భ్రమే. దానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఒక్కొక్క వీడియోకి యూట్యూబ్ నీట్గా చూస్తుందండి, ఈ వీడియో ఎలా ఉంది ఏమిటని క్లియర్గా చూస్తుంది. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించకపోతే మన ఛానల్ టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి నేను ఎందుకు ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉందండి. మనకి మానిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ అంటే వీడియోస్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తే 4000 వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి 365 డేస్ లోపల, లేదా లాస్ట్ 90 డేస్ అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్న 90 డేస్లో మనకి 10 మిలియన్ వ్యూస్ వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే షార్ట్స్ ద్వారా మనకి మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి నేను అప్లోడ్ చేస్తున్నది కంప్లీట్లీ రీయూజ్డ్ కంటెంట్. అంటే గూగుల్లో కానీ యూట్యూబ్లలో కానీ అదర్ సోషల్ మీడియా ఏదైనా కానీ అక్కడ ఉన్న ఇమేజెస్ని తీసుకొని వచ్చి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ యొక్క వీడియోస్కి వల్ల మనకి సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఫస్ట్ రూల్, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ మనకి 1K వచ్చి ఉండాలండి మానిటైజేషన్కి అప్లై చేయాలంటే. సో ఆ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేస్తున్నాను. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏదైనా ఒక వీడియో కానీ ఫోటో కానీ మరలా అంటే రిపీటెడ్ ఉంటే అవి రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. సో దాన్ని మనం కొంచెం ఎడిట్ చేసి వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేసామంటే కొంచెం క్లారిటీగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అన్న ఒక్క రీజన్తోనే మాత్రం నేను రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేసుకొని ఆ ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. కానీ నేను ఎప్పుడైతే మానిటైజేషన్కి అప్లై చేస్తానో అప్పుడు ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ ఉందో అవన్నీ నేను అన్లిస్టెడ్ లేదా ప్రైవేట్ వీడియోగా కన్వర్ట్ చేసి ఒక 1 వీక్ వెయిట్ చేసి తర్వాత నాకు ఏదైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోస్, ఆ యొక్క ఫుల్ వీడియోస్ నాకు ఎప్పుడైతే 4000 వాచ్ అవర్స్ వస్తుందో ఆ టైంలోనే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే నేను మానిటైజేషన్కి అప్లై చేస్తున్నా. కానీ నేను ఇంతవరకు ఒక్కసారి అప్లై చేశాను, రిజెక్ట్ అయింది. దాని తర్వాత నేను ఇవన్నీ తెలుసుకొని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. రీయూజ్డ్ కంటెంట్ వల్ల మా ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. 99.99% అవ్వదు. ఎవరో లక్కీగా 0.0001% వాళ్ళకి మాత్రమే అవుతుంది. కానీ వాళ్ళ ఛానల్ ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలి అంటే ఆ యొక్క రీయూజ్డ్ కంటెంట్ కానీ ఫొటోస్ కానీ అదర్ సోషల్ మీడియాస్ ఏదైనా కానీ తీసుకుంటే యూజ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావంగానే దాన్ని అన్లిస్టెడ్ చేయడము, ప్రైవేట్ చేయడము లేదా డిలీట్ చేయడము ఏదో ఒకటి చేస్తేనే మన ఛానల్ స్టాండర్డ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ రీచ్ రావగానే వ్యూస్ రావగానే మనం అవన్నీ రిమూవ్ చేసి మనం మానిటైజేషన్కి నీట్గా అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకోటి కూడా ఉందండి, మనకి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారంటే కాపీరైటెడ్ వీడియోస్ని మనము తీసుకొని కొన్ని వీడియోస్ ఉంటాయండి, గ్రీన్ స్క్రీన్ ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేస్తున్నా కూడా మనకి మానిటైజేషన్ అవుతుంది. నా ఫ్రెండ్స్ ఇంకొకరు అడిగారండి ఏమనేసి అంటే గ్రీన్ స్క్రీన్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా
అస్సలు అవ్వదండి. గ్రీన్ స్క్రీన్ ఎట్టా ఉంటే అలా పెడితే మానిటైజేషన్ అవ్వదు. గ్రీన్ స్క్రీన్కి మీరు వాయిస్ కవర్ ఇవ్వాలి, అంటే ప్రతి వీడియోకి మీరు మాట్లాడాలి. మీ నుంచి ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తుంది యూట్యూబ్. అలాగే మీరు కొంచెం మాట్లాడాలి, నీట్గా మాట్లాడి ఆ యొక్క వీడియోకి కరెక్ట్గా ఇస్తేనే మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామండి. వాయిస్ కవర్ ఇవ్వాలి, లేదంటే మనం ఏదైనా నటించాలి, ఏదో ఒకటి చేస్తేనే మనకి గ్రీన్ స్క్రీన్ వీడియోస్కి మన మానిటైజేషన్ అవుతుంది, లేదంటే మానిటైజేషన్ అవ్వదు. సో ఇది అండి, నేను ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ యూస్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది నా యొక్క రీజన్. కానీ ఖచ్చితంగా నేనైతే మాత్రము ఈ షార్ట్స్ని యూస్ చేసుకొని మానిటైజేషన్కి అయితే అప్లై చెయ్యను. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 2 ఛానల్స్ మెయింటైన్ చేశాను. ఏం చేసామని అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో ఉన్న వీడియోస్ని తీసుకొచ్చి అప్లోడ్ చేసేవాడిని. ఎందుకు నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, చెప్పేవాళ్ళు లేదు. సో తెలియకుండా అప్లోడ్ చేసేవాడిని. సో చాలా వరకు నా వీడియోస్ కాపీరైట్ వచ్చి ఇదైపోయింది. కొన్ని రోజుల తర్వాత నా ఛానల్ టెర్మినేషన్ అయిపోయింది. సో కరెంట్ ఛానల్ని నేను గ్రీన్ స్క్రీన్ యూస్ చేశాను. అవన్నీ కూడా నేను అన్ఇన్స్టాల్లో పెట్టేశాను. మళ్ళీ వచ్చి కొన్ని వీడియోస్ని నేను ఫొటోస్ ఎడిట్ చేసుకొని వీడియోగా కన్వర్ట్ చేసుకొని షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ వస్తాను. కానీ ఇప్పటి నుంచి నేను షార్ట్స్ అప్లోడ్ చేసి వ్యూస్ కోసం ప్లస్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియోస్ చేయడం వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు, సబ్స్క్రైబర్స్ అస్సలు రారు. సో దానికోసమే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. మనకు సబ్స్క్రైబర్స్ కావాలి అంటే షార్ట్స్ అప్లోడ్ చేయాలి, వ్యూస్ కావాలంటే షార్ట్స్ అప్లోడ్ చేయాలి, అని వాచ్ అవర్స్ కావాలంటే వీడియో అప్లోడ్ చేయాలి. అని వీడియోస్ చాలామంది చూడరు. ఎందుకంటే ఎవరైనా సరే ఏ వీడియో అన్నా ఒక 10 సెకండ్స్ చూడడం ఎక్కువ. అది మన వీడియో అంటే అస్సలు చూడరు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది కాబట్టి మన లాంటి వీడియోస్ ఎక్కువ చూడరు. అర్థమవుతుందా? సో సబ్స్క్రైబర్స్ కావాలి అంటే షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. షార్ట్స్ వీడియోస్తో మానిటైజేషన్ అవ్వడం చాలా రేర్. వీడియో వైరల్ అవ్వాలంటే నెలలు పడుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. మెయిన్ మానిటైజేషన్కి అప్లై చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే వీడియోస్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్ అలా జనాలకి నచ్చదు. సో ఇవన్నీ చూసుకొని మనం వీడియోస్ని అప్లోడ్ చేయాలి. కానీ కన్సిస్టెంట్గా డైలీ ఒక రోజుకి 4 వీడియోలు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారండి. నా యొక్క సలహా ఏమిటంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ చేయండి, షార్ట్స్ చేయండి, ఒరిజినల్ కంటెంట్ ఉండండి. మెయిన్ ఎంత వీలైతే అంత ఒరిజినల్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మన ఛానల్కి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక మంచి కంటెంట్ తీసుకొని చేస్తూ ఉన్నామంటే మనకి మానిటైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. వీలైన కాడికి రీయూజ్డ్ కంటెంట్, కాపీరైటెడ్ కంటెంట్ తగ్గించుకుంటే మనకి ఛానల్ చాలా బాగుంటుంది, మనకి చాలా బెటర్. మనకి ఆల్మోస్ట్ చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన సబ్స్క్రైబర్స్ మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే కంటెంట్ మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఏ వీడియో పడితే ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. సో ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళందరికీ నా థ్యాంక్స్. దయచేసి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ వేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.